ఈవినింగ్ టైంలో తినడానికి ఒక మంచి స్నాక్ రెసిపీ ఇది. చల్ల పునుకుల్లా కనిపిస్తుంది కదా, కానీ కాదు. చాలా సింపుల్గా అయిపోతుంది. 10 నిమిషాల పని అంతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం జ్యూస్లా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటాయో. తయారు చేసుకునే పద్ధతి చాలా ఈజీ. పొయ్యి మీద బాండి పెట్టుకుని 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. స్పైసీ కోసమేమో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అవి రెండు బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత బియ్యం పెట్టి జల్లించేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. 1-2 నిమిషాల్లోనే బాండి నుంచి వేరైపోతుంది. ఇది సెపరేట్ చేసుకోవడమే. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ముందుగా బంగాళదుంపలు ఉడికించుకుని వాటిని తురుముకోవచ్చు, లేకపోతే చేత్తో మెదుపుకొని అలా కూడా వేసుకోవచ్చు. మొక్కజొన్న పిండి, సాల్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని నేను చూపించినట్టు ఇలా చిన్ని చిన్ని బౌల్స్ చేసుకోవాలి. ఎలా కట్ చేసినా కూడా ఆయిల్ వేయగానే రౌండ్గా వచ్చేస్తాయి ఇవి. చూసారా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందని. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మయోనైస్ కానీ కెచప్తో కానీ తింటే అదిరిపోద్ది. ఎందుకంటే బంగాళదుంప వాడాం కదా, మయోనైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చల్ల పునుగుల్లాగానే కనబడతాయి, కానీ క్రిస్పీగా భలే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.